అంటే మీరంతా చందాలు వేసి నా కోడలికి కావలసినవన్నీ కొనిద్దామనుకుంటున్నారా? అది నాకు చాలా అవమానకరం. చూడండి, ఇక్కడ జరుగుతోంది ఈ ఇంటి వంశోద్ధారకుడి పెళ్లి. ఈ పెళ్లి జరిగిందంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు 100 ఏళ్లు గుర్తుపెట్టుకోవాలి. అంత గొప్పగా జరిపిస్తాను. అల్లుడు గారు, అత్తయ్య గారు, ఈ మధ్యకాలంలో ఎవ్వరూ 5 రోజుల పెళ్లి చేయడం లేదు. కానీ నా కొడుకు పెళ్లి మాత్రం ఒక పండగలాగా 5 రోజుల పెళ్లి జరగాలి. పెళ్లి అంటే ఇది అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే తోరణాల దగ్గర నుంచి భోజనాల దగ్గర శుభలేఖల దగ్గర అన్నీ మీరే చూసుకోవాలి. అలాగే అత్తయ్య. జయరాం, అమ్మా, చూడు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న ప్రతి గుడికి రంగులు వేయించు. అలాగే వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి విరాళాలు పంపించు. నా కొడుకు పెళ్లి మూలంగా అనాథలు వృద్ధులు సంతోషంగా ఉండడమే కాదు, గుళ్ళకి కూడా కొత్త వైభవం రావాలి. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడు. అవసరమైతే కార్తీక్ని కూడా తీసుకువెళ్ళాం. అలాగే అమ్మా. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. నా కోడలి పెళ్లికి కట్టుకున్న చీరల గురించి, పెట్టుకున్న నగల గురించి అందరూ కథలుగా చెప్పుకోవాలి. అందుకే ఏ చీరలు బాగుంటాయో, ఏ నగలు బాగుంటాయో మీరే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే అమ్మా. నన్నవాసు, మోహిని, మీ ఇద్దరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందిని పిలవండి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నీ పెళ్లి ఘనంగా జరగడమే నాకు కావాలి. అలాగే పిన్ని. అలాగే అత్తయ్య. చూడండి, ఇన్నాళ్ళు నా కోడలికి మీరంతా తోడు నీడగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో ఈ లగ్నపత్రిక రాయిస్తున్నప్పుడు మిమ్మల్ని పిలిచాను. రేపు పెళ్లికి కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. మీ నుంచి మాకేమీ వద్దు. అమ్మా, మీరింత అభిమానంగా పిలిచినప్పుడు మీరు రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాం తల్లి. ఇక మేము వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. వస్తాం బాబు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మోహిని, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మన ఇద్దరి జీవితాలు పెళ్లి అనే బంధంతో ఒక్కటవబోతున్నాయి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటండి, సంతోషంగా ఉన్నానని చెప్పి అంతలోనే అలా డల్ అయిపోయారేంటి? ఏమైంది? ఏం లేదు మోహిని, జీవితంలో నేను అనుకున్నది ఒకటి జరగలేదు. అందుకే నాకు కొంచెం బాధగా ఉంది. హలో మాస్టారు, ఏమనుకున్నారు? ఏం జరగలేదు? పెళ్లికి ముందు ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనుకున్నాను. కానీ అది జరగలేదు, ఇంకా జరగదు కూడా. ఏంటి, మీకు అలా జరగాలనుందా? అవును మోహిని. అయితే ఒక పని చేద్దాం. ఈ క్షణం నుంచి మీరెవరో నేనెవరు. నేను బస్ స్టాప్ లో ఉంటానంట, మీరొచ్చి ప్రపోజ్ చేస్తారంట. ఓకేనా? ఓకే మోహిని. ఏ బోరి, మస్తున్నావు. చెప్పు, తెగుద్ది. ఏ మోహిని, నన్ను అంత మాట అంటావా? ఏమండి, మీరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఎవరైనా ఇలా రౌడీలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది? ఏ అమ్మాయి అయినా మంచోన్నో పద్ధతిగా ఉన్నవాడినే ఇష్టపడుతుంది. ఓ అలాగా.
నేను మళ్ళీ వస్తాను. రే హ్యాగా రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లవ్ ప్రపోజల్ సీన్ చూస్తున్నా. లవ్ ప్రపోజలా? మాట్లాడుకో, చూడు నీకు అర్థమవుతుంది. అమ్మో సారీ అండి. ఏమండి, మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఈ అమ్మాయి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. వెంటనే నేను రెచ్చిపోవాలి. ఏమండి, మీరు ఏడిస్తే కన్నీళ్ళు అవుతా, నవ్వితే సంతోషాన్ని అవుతా, బాధపడితే ఓదార్పునవుతా, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటానండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఆనేయండి మోహిని. ఏమండి, మీరు మరీ ఇంత సాఫ్ట్ గా చెప్తే ఏ అమ్మాయి అయినా బ్రదర్ లానే ఫీల్ అవుతుంది తప్ప లవర్ లా ఫీల్ అవ్వదు. కొత్తగా ట్రై చేయండి. సరే, ఈసారి కొత్తగా ట్రై చేస్తాను. ఏమండి, మీరు నాకు మొదటి చూపులోనే నచ్చారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఏంటండి ఇది? ఒక అమ్మాయి కనిపించగానే ఇలా ప్రపోజ్ చేస్తారా? అసలు మీకు సంస్కారం ఉందా? అది కాదండి. ఏ మిస్టర్, మిస్టర్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఆవిడ్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకీ మీరెవరండి? కామన్ మ్యాన్ని, నగర పౌరుణ్ణి. ఇలా బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నేర్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఒక పౌరుడిగా దీన్ని ఖండిస్తున్నాను. ఓహో, వీడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు. అది కాదండి, నేను ఆ అమ్మాయిని ఏమి ఏడిపించడం లేదు. అందంగా ఉందని నా ప్రేమను తెలియజేశాను. అందంగా ఉంటే ఇలా బస్ స్టాపుల్లో రోడ్ల మీద తెలియజేస్తారా? ఇది తప్పు అని మీకు తెలీదా? తెలీదా? ఓహో, సిరి కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినట్టుంది. చూడండి, మీరేం భయపడకండి, మీకు మేమున్నాం. ఉమ్, ఇతను ఎక్కువ మాట్లాడితే ఈవ్ టీజింగ్ కేసులో పోలీస్ కేసు పెడతాం. పెడదాం. అది కాదండి. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. అలాంటప్పుడు ఇలా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? చూడండి, డబ్బు అందం ఉన్నంత మాత్రాన ఏ అమ్మాయి ఇష్టపడదు, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. మంచి మనసు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. అలా ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు. అసలు ఏ క్రమశిక్షణ లేని మీలాంటి వాళ్ళని చూడటానికే నేను ఇష్టపడను. అలాంటిది మీరు ప్రపోజ్ చేయగానే ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? మోహిని, నాకు చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాను. నీలో అవే లక్షణాలు ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒకవేళ మన పెళ్లి ఫిక్స్ కాకుండా ఉండుంటే, నేను నీ ముందుకొచ్చి ప్రపోజ్ చేసుంటే నువ్వు ఇలాగే ప్రవర్తించేదానివి, నువ్వు ఇలాగే నన్ను రిజెక్ట్ చేసేదానివి. అలా జరుగుంటే నా జీవితం అంధకారం అయ్యేది. ఏమండి, మీరు బాధపడకండి. ఆ దేవుడు ఇప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. అందుకే మన ఇద్దరినీ కలిపాడు. మీరిప్పుడు హ్యాపీ కదా? మ్. అక్క, పంతులు గారు నిన్ను కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పు. పంతులు గారు,
ఏం పంతులు గారు, ఇచ్చిన సంభావన సరిపోలేదా? ఇంకా ఎక్కువ కావాలా? కాదమ్మా, మీరిచ్చిన సంభావన తిరిగి ఇచ్చేద్దామనే వచ్చానమ్మా. చూడండమ్మా, అవసరం కోసం తప్పు చేయొచ్చు కానీ డబ్బు కోసం తప్పు చేస్తే అది మహాపాపం. మీరు నన్ను బెదిరించి తప్పుడు ముహూర్తం పెట్టించారు. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఏ జంట సంతోషంగా ఉండదమ్మా. ఒక విధంగా చెప్పాలంటే ఆ పెళ్లి జరిగిందంటే వారిద్దరిలో ఎవరో ఒకరు మృత్యువుకి దగ్గర అవ్వాల్సిందే. ఇంత పాపం చేసి డబ్బు తీసుకుంటే అది ఇంకా పెద్ద పాపం అవుతుంది. అందుకే ఈ డబ్బు తీసుకోండమ్మా. తర్వాత నేను చేసిన పాపానికి ఆ దేవుడు ఏ శిక్ష వేసినా పర్వాలేదు. వస్తానమ్మా. ఆగండి. చూడండి పంతులు గారు, డబ్బిస్తే ఇచ్చారు గాని ఈ విషయం మాత్రం ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. మేము బయలుదేరుతామమ్మా. అక్క, నువ్వు పెట్టించిన ముహూర్తం పెళ్ళికి కదా, చావుకా? ఏంటక్క, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఈ పెళ్లి అనే తంతులో ఆ మోహిని చావు తంతు జరగాలి. దాని మెడలో మంగళసూత్రం పడే లోపల అది మట్టిలో కలిసిపోవాలి. అందుకు మనకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదు. అలాగే అక్క. అత్తమ్మా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. స్కూల్కా? ఎందుకమ్మా? పెళ్లి కదత్తమ్మా, అందుకే హెడ్ మాస్టర్ గారిని కలిసి కొన్ని రోజులు లీవ్ పెట్టొస్తాను. అలాగా? మరి ఒంటరిగా వెళుతున్నావా? అవునత్తమ్మా. అదేంటి మోహిని, నేనుండగా నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఏంటి? నేను తీసుకెళ్తాను పదా. అవునమ్మా, వాసు ఉన్నాడు కదా, ఇద్దరూ కలిసి సరదాగా వెళ్ళిరండి. అదేంటన్నయ్య, ఈరోజు మిల్లులో లెక్కలు చూడాలని చెప్పావు, ఆడిటర్ని కూడా రమ్మని చెప్పావు. ఇప్పుడెలా? ఆ పని తర్వాత చూసుకోవచ్చులే జయరాం. ఏమండి, ఎప్పుడు పనులు అప్పుడే చూసుకోవాలి. నా కోసం మీరు ఆ పనులు మానేయడం నాకు ఇష్టం లేదు. అది కాదు మోహిని. చూడండి, నాకు ఆ స్కూల్ కొత్త కాదు, వెళ్ళే రూటు కొత్త కాదు. నేను బస్సులో వెళ్ళి తొందరగా వచ్చేస్తాను కదా. మీరు ఈ లోపల ఆ పనులు చూసుకోండి. చూడమ్మా, నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. అందులోనూ బస్సులో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కనీసం మన కారులో అయినా వెళ్ళమ్మా, నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే అత్తమ్మా. జయరాం, డ్రైవర్ని పిలిచి కారిచ్చి పంపించు. అలాగేనమ్మా. వస్తానత్తమ్మా. వెళ్ళిరా. పిన్ని, నేను కూడా రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. చెప్పండమ్మా. రై, ఆ మోహిని ఇప్పుడు స్కూల్కి బయలుదేరింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంట్లో నుంచి వెళ్ళిన మోహిని మళ్ళీ ప్రాణాలతో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. కూర్చోండి మేడం. పర్వాలేదు. హెడ్ మాస్టర్ గారు లేరా? ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళారు మేడం. కాసేపట్లో వస్తారు, కూర్చోండి. పర్లేదు, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అలాగే మేడం. చెప్పండమ్మా. మోహినిని చంపేశావా? లేదమ్మా, ఆమె ఇప్పుడే ఒక చోట ఒంటరిగా నిలబడింది.
కాసేపట్లో పని పూర్తి చేసుకొని మీకు ఫోన్ చేస్తాను. సరే. ఇదేంటి కోపంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది? అంత నా భ్రమై ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన వస్తుంటే వద్దని చెప్పానుగా, అందుకే ఆయన హర్ట్ అయినట్టున్నారు. మేడం టీ కావాలా? వద్దు. మేడం టీ కావాలా? మేడం కావాలా వద్దా? వద్దు. ఇదేంటి ఎవరిని చూసినా ఆయనలాగే కనిపిస్తున్నారు? ఏంటో ఆయన అలా నడుస్తున్న వైపు వస్తున్నట్టు కనిపిస్తోంది, కానీ ఆయన రావట్లేదు. అంతా నా భ్రమై ఉంటుంది. ఏంటో ఎక్కడో రైసు మిల్లులో ఉండాల్సిన ఆయన ఇక్కడికి వచ్చినట్టు, నా పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత నా భ్రమై ఉంటుంది. ఇదేంటి నేను తన పక్కన కూర్చోనుంటే అంతా భ్రమ అనుకుంటుందంటే? మోహనికి ఏమైంది? హలో, చూసింది చాలు కానీ కొంచెం పక్కకు జరగండి. ఇది ఇంకా బాగుంది. నేను భ్రమలో ఉండటం ఒక వింత అయితే, ఆయన ఆ భ్రమలో నేను చెప్పినట్టు వినటం ఇంకో వింతలా ఉంది. సరే, ఇటువైపు రండి. మోహిని, ఇది భ్రమ కాదు, నేను నిజంగానే వచ్చాను. నీ పక్కనే కూర్చున్నాను. ఇదేంటి ఇంతసేపు మనిషి మాత్రమే కనిపిస్తున్నాడు అనుకున్నాను, ఇప్పుడు మాట కూడా వినిపిస్తుందేంటి? మోహిని, నేను నిజంగానే వచ్చాను, చూడు. నేను నమ్మను. ఇప్పుడు ఎలా? మీరు నిజంగానే వచ్చారా? వచ్చాను, అదే కదా నీకు చెప్పింది. నువ్వే నమ్మలేదు. అలాగని ముద్దు పెడతారా? నన్ను గిల్లొచ్చు కదా. గిల్లినా గిచ్చినా నా మోహినికి బాధ కలుగుతుంది కదా, అందుకే ముద్దు పెట్టుకున్నాను. సంతోషించాంలే. అది సరే, మీరు మిల్లుకి వెళ్తానన్నారు, వెళ్ళలేదే? మిల్లుకెళ్తే నా మనసులో లేదు, అందుకే వచ్చాను మోహిని. మేడం, హెడ్ మాస్టర్ గారు వచ్చారు. రండి.
ఎరా చంపావా? లేదమ్మా, నేను నా ప్రయత్నంలో ఉండగా వాసు గారు వచ్చారు.